లోకేష్ మా కేసులు కూడా రెడ్ బుక్ లో పెట్టండి. కుందాలపల్లి దోషులను జైల్లో పెట్టండి. విదసం నేత డాక్టర్ బూసీ డిమాండ్. లోకేష్ అట్రాసిటీ కేసులు కూడా రెడ్ బుక్ లో పెట్టండి. కుందాలపల్లి కాటికెళ్లే దళితుడి అంతిమయాత్రపై దాడికి తెగబడ్డ దోషులను జైల్లో పెట్టాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసీ వెంకటరావు డిమాండ్ చేశారు. కుందాలపల్లి అట్రాసిటీ దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బాధితులు అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత సంఘాల ఛలో అమలాపురం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ కుల రక్కసి నీ కూకటివేళ్లతో పెకిలించాలంటే తక్షణ అరెస్టుల కఠిన శిక్షలే మందు. కుందాలపల్లి దోషులను తక్షణమే జైల్లో పెట్టాలన్నారు. 7 ఏళ్ల లోపు శిక్షాకాలం వర్తించే వ్యక్తిత్వ హననం చేసిన వారిని జైల్లో పెట్టే పోలీసులు అంతకంటే తీవ్రమైన కుల హననం ఎస్సీలపై అట్రాసిటీ దాడులు చేసే దురహంకారులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి మర్యాదలు చేస్తున్నారని, అందుకే అంబేద్కర్ స్ఫూర్తి పొందిన కోనసీమలో కూడా పదే కులదాడులు జరుగుతున్నాయన్నారు. ఇటీవల వ్యక్తిత్వం హననం, పబ్లిక్కు ఇబ్బంది కల్పించారన్న నెరంతో అంబటి రాంబాబును ప్రభుత్వం జైల్లో పెట్టిన సంగతి గుర్తు చేస్తూ అంబటి మీద పెట్టిన 126, 2, 351, 2 సెక్షన్లతో పాటు అట్రాసిటీ చట్టం వర్తించే కుందాలపల్లి దోషులను అరెస్టు చేయడంలో పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. బొంతు రమణ మాట్లాడుతూ ఎస్సీలపై దాడులు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సీరియస్ గా స్పందించకపోవడం వల్లే మూకలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. కుందాలపల్లి నీ కలెక్టరు ఎస్సీ సందరించలేదన్నారు. కొంకి రాజమణి మాట్లాడుతూ ఘటన జరిగిన 3 రోజులకు కాని కేసు కట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించడం చట్టరీత్యా నేరం అన్నారు. అట్రాసిటీ నిందితులను కూడా రెడ్ బుక్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రేవు తిరుపతిరావు, గిడ్ల వెంకటేశ్వరరావు, మందా సత్యనారాయణ, ఎస్ తులసి, బాబురావు, గుడివాడ ప్రసాద్, నాగరాజు, గోడి వెంకటేశ్వరరావు, సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు. మండలం కుందాలపల్లిలో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు. అతని మృతదేహాన్ని దహన సంస్కరణలకి తీసుకువెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి కాపు కులస్థలు మా రోడ్లు గుండా, మా ఇళ్ల గుండా మీ దళిత వ్యక్తి శవాన్ని మీరు తీసుకెళ్ళడానికి కుదరదని చెప్పేసి ఆ అక్క బాడీని కింద పడేసి అడ్డు వచ్చినటువంటి దళిత వ్యక్తుల్ని, సమాజానికి సంబంధించిన వ్యక్తుల్ని ఘర్షణకి దిగి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి కులం పేరుతో దూషించి మా యొక్క ఇల్లుల మీద నుంచి మీరు ఏ విధంగా వెళ్తారో మా ఇల్లులు మైలు పడిపోతాయి అన్న ఒక ద్వారంతో వారు అమానుషంగా ప్రవర్తించారు. మరి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ అతని సమక్షంలోనే ఈ దాడి జరగడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కానీ అక్కడ ఎస్ఐ కూడా కనీసం స్పందించలేదు. మరి 16వ తేదీన రాత్రి కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలేదు. 19వ తారీఖున కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ ఇచ్చారు. అది కూడా తీవ్రంగా ఉద్యమం చేస్తే దళిత సంఘాలన్నీ కూడా అప్పుడే కేసును రిజిస్టర్ చేశారు. తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, ఎస్సీ ఎస్టీ కేసులో సంబంధించినటువంటి డిఎస్పీ అక్కడికి విచారణకు రాలేదు. కనీసం స్టేట్మెంట్లు రికార్డు కూడా చేయలేదు. మరి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు గ్రామ ప్రజలు. కనీసం ఎమ్మెల్యే గారు కూడా ఒక రిజర్వ్డ్ స్థానంలో నెగ్గినటువంటి ఎమ్మెల్యే కూడా ఒక వర్గానికే, కాపు సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ ఆయన ఏకపక్షంగా వ్యవహరించి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా చాలా నిర్లక్ష్యం వహించాడు. మరి గడిచిన వారం రోజులుగా అనేక రూపాలుగా ఉద్యమాలు జరుగుతున్నా కూడా ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఇప్పటి వరకు కూడా కనీసం అరెస్ట్ చేయకుండా, రిమాండ్కి పంపించకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మరి ఎస్సీ అట్రాసిటీ కేసులో అక్కడ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ బాధితుల దగ్గరికి వచ్చి పరామర్శించి అక్కడ ఉన్నటువంటి ఇష్యూని పరిష్కరించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ, కలెక్టర్ కనీసం బాధితుల దగ్గరికి రాలేదు. మరి ఈ రోజుకి కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈరోజు దానిలో భాగంగానే చెలో కలెక్టరేట్ని పిలిపివ్వడం జరిగింది.
తక్షణం ప్రభుత్వాన్ని, పోలీసుల్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. ఎవరైతే కుందాలపల్లి కుల అహంకారంతో ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. బాబుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అదే సెక్షన్లు ఇక్కడ వర్తించవా? వీళ్ళని ఎందుకు వారం రోజులైనా రిమాండ్కి పెట్టలేదు అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఇక రెండవ అంశం, లోకేష్ గారు మీ చేతిలో రెడ్ బుక్ ఉంది. పోలీసు అధికారులు మీ కనుసన్నల్లో, ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నారు. చాలా మందిని జైలుకు పంపిస్తున్నారు. ఇవాళ ఐటీ చట్టం ప్రకారం వ్యక్తిత్వ హననం చేస్తే అది కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్ష అయినప్పటికీ ఆ నేర తీవ్రతను గమనించి మీరు వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు. ఇది అంతకంటే తీవ్రమైంది. ఇది ఒక వ్యక్తిని హననం చేసింది కాదు, ఒక జాతిని హననం చేశారు. చనిపోయినటువంటి శవానికి కూడా హక్కులు ఉన్నాయి. అక్కడ జాతిని, చనిపోయిన వ్యక్తిని అవమానించిన దాని కారణంగా ఏదైతే మీరు చేపురాలు కిరణ్ లాంటి వాళ్ళని లోపలేశారో అదే చట్ట ప్రకారం, అదే స్ఫూర్తితో కొండాలపల్లి దోషులను కూడా అర్జెంటుగా లోపల పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడవ విషయం, ఇవాళ కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఇమీడియట్గా గ్రామాన్ని సందర్శించి వారికి భరోసా ఇవ్వాలి. ఖచ్చితంగా వారిని, నిందితులని జైల్లో పెట్టి మీకు రక్షణ కల్పిస్తామని చెప్పాలి. ఇవాళ వాళ్ళు ఇంకా బెదిరిస్తూ ఉన్నారు. పగిలిపోయిన సీసాలు, కత్తులు, ఆయుధాలు అయితే చట్టాన్ని చిక్కుపోతామని చెప్పి పీడీ సీసాలో పగలగొట్టి పొట్టలో పడిచే పరిస్థితి. ఇవాళ మేము పోలీసు వాళ్ళని అడగదలుచుకున్నాం. మారణ ఆయుధాలు లేవు అని చెప్పే వంకతో 307 మీరు పెట్టలేదు. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది ప్రాణాలు తీసేటువంటి గాజు పెంకు కూడా మారణాయుధమే. కాబట్టి వాళ్ళు మారణాయుధంతో మా మీద దాడి చేశారు. కాబట్టి వాళ్ళ మీద ఐపీసీ 307 కూడా పెట్టాలి, 306 హత్యాయత్న కేసు కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ, దీని మీద ప్రభుత్వం 24 గంటల్లో స్పందించకపోతే ఈ ఉద్యమం అమలాపురం కేంద్రం నుండి అమరావతి కేంద్రానికి చేరుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.